హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. బిగ్ బాస్లో చాలా బాగా జరుగుతుంది ఇప్పుడు. ఈ ఎపిసోడ్ నుంచి బాగా మారింది కదా అనుకుంటున్నాను. ఈ ఒక్కరోజు ఎలిమెంట్లో మణికంఠ తప్పించాడు, చాలా సంతోషపడిపోతున్నాడు. మణికంఠ ఆట బాగా ఆడాలి, ఒక్కరోజు తప్పించుకున్నాం కదని చాలా మురిసిపోవద్దు. అందరూ నిన్ను ఆడుకుంటున్నారు ఇంట్లో, అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్, సోనీ ఉన్నప్పుడు ఏమి చెంచలేదు అక్కడ, ప్రతి ఒక్కరిని టార్గెట్ లాగా చేసింది. ఎవరు మాట్లాడాలన్నా సోనీ కాడ భయపడుతున్నారు. ఇంకా బాగుండేది సోనీ ఇంట్లో. ఆమె అందరి మీద బాగా వాడుకోవాలనుకునింది, జరగలేదు. బిగ్ బాస్ ఆమెకి ఆటలో బిగ్ బాస్ కాడ జరగలేదు. అందువల్ల సోనీ వెళ్ళిపోవాల్సింది వచ్చింది. వెళ్ళము అనుకుని ఒక కాన్ఫిడెంట్ సోనీకి. ఆ కాన్ఫిడెంట్ ఎవరు పెట్టుకోకండి. నెక్స్ట్, సీత అన్నిట్లో నేనే ఇది రేషన్లో అన్నీ అనేసి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్. ఆమెకి కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గించుకో. బిగ్ బాస్ ఇంట్లో ఆటగాడు, అప్పుడే ప్రేక్షకుల ఎదిగి నువ్వు వాళ్ళ మనసుని గెలుచుకుంటావు. చూసేవి మేము ఫ్యాన్స్ అంతా వెర్రోళ్ళం కాదు, ఈడ ఆట ఎలా ఉందని మాకు తెలుస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు నిన్న వచ్చారు కదా సండే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తేజ వీళ్ళంతా, హరితేజ వీళ్ళు రష్మిని నామినేట్ చేశారు. వచ్చేవారం నిన్ను చేస్తాను అనేసి. వాళ్ళతేంటి అంత రాంగ్గా మాట్లాడుతున్నావు? ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఇప్పుడే కదా వచ్చారు వాళ్ళు. ఇది వారం మీకన్నా ముందు ఉండి వెళ్ళని వాళ్ళే, కాకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చారు. ఎలిమినేట్ చేసినప్పుడు మీరేం సంజయ్ చెప్పుకోవాలో చెప్పండి, అంతేగాని ఈ వారం నన్ను చేసావు, నెక్స్ట్ వారం నేను చేస్తాను అని కాన్ఫిడెంట్ అంతా వద్దు. రష్మి ఆట బాగా ఆడు. మనకంటున్నాడు కదా అనేసి బాగా రుద్దుతున్నావు వారం. నిన్ను రుద్దేవాళ్ళు వచ్చారు, ఇప్పుడు నీ ఆట మొదలుపెట్టు, మేము చూస్తాం. ఇంక మెంట ఎలా ఆడతావో. ఊరికా వచ్చి ఏడవడాలు, సింపతి క్రియేట్ చేయడాలు అయంతా కాకుండా ఆటగాడండి. నెక్స్ట్, గంగవ్వ నిన్నే వచ్చింది. మెహబూబు, గంగవ్వ వీళ్ళంతా బిగ్ బాస్ చెప్పారు ఈ మధ్య మీరు తెలివిగా ఆడండి అని. నాకు తెలియక అడుగుతాను, పోయి ఆమెని పాపం వయసు అయినా ఇప్పుడే వచ్చింది ఆటకి, ఆమెను మీరు నామినేట్ చేయడం ఏంటి? తెలియక అడుగుతున్నాను. ఆమె దొరికిందా? ఇంకెవరు మీకు కనబడలేదా? గంగవ్వే కనపడిందా? నిన్న వచ్చి రాకతాలకు ఆట గంగవ్వాడిలాగా ఎవరు ఆడలేదు, అంత సూపర్గా ఆడారు గంగవ్వ ఆట. గంగవ్వలాగా ఆ ఇంట్లో ఒక్కరు కూడా ఆడలేదు, ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మాట. నామినేట్ చేయండి గంగవ్వని, ఈజీగా గంగవ్వ నామినేట్ నుంచి సేవ్ అవుతారు. అంటే ఆట ఎట్టాడాలో ఆడండి. దొరికారు కదని నామినేషన్ చేయడాలు ఇవి కాకుండా వేరే ఆట ఎట్టాడాలని ఆలోచించండి. నెక్స్ట్, అందరూ మాట్లాడుకోవడాలు. ఈ వారం వాళ్ళు చేశారు, నెక్స్ట్ వారం మనం చేద్దాం. ఆట ఎట్టాడాలా అనడం నిలిపేసి వాళ్ళు నామినేట్ చేయాలా అన్నమాట, అది మట్టం ఆలోచిస్తున్నారు మీరు. అది ఆలోచించద్దు. నెక్స్ట్, గంగవ్వ నామినేట్ చేశారు కదా, ఆమె ఒక్క మాట కూడా అనలేదు. ఆమె నవ్వుతానే ఉంది గంగవ్వ. చేయండి, నామినేట్ చేయండి, నేను బాగా ఆడతాను, నన్ను ప్రేక్షకులు వచ్చి నన్ను సేవ్ చేస్తారు అనేసి గంగవ్వకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆమె ఉండి వెళ్ళిన ఆమె, తొందరపడి ఆమె వెళ్ళారు. నాగార్జున గారు ఆమెని పంపించేశారు, వెళ్తాను అంటుంటే నామినేట్లో. అంతేగాని ఇప్పుడు అంటే గంగవ్వకు కాన్ఫిడెంట్ చాలా ఉంది. గంగవ్వ నువ్వు బాగా ఆడతావు ఈసారని అనుకుంటున్నాం మేము. నువ్వు ఆడలేక ఎవరు ఆడలేదు ఇంట్లో. నెక్స్ట్,
రోహిణి వచ్చిందే కాన్ఫిడెన్స్ చాలా నీకు. కాన్ఫిడెన్స్ చూపించుకుంటా ఆడాలి ఆడు. అందరూ నీ మీద టార్గెట్ చేసి ఎలాగ మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మెహబూబ్. అంత ఓవర్ పనికి రాదు. ఆడడానికి వచ్చి ఫస్ట్ అలాగే ఎదుగన్నావు, వెళ్ళిపోయావు. ఈసారి ఆట బాగా ఆడతాడు మెహబూబ్ అనుకున్నాం. ఆడతాడు బాగా. నెక్స్ట్ నామినేషన్ వచ్చేప్పటికి ఎందుకు అలాగ నవ్వులు? నువ్వు ఇప్పుడు చేస్తున్నావా? నేను రేపు చూసుకుంటాలే నిన్ను. ఇవేంటిది? బిగ్ బాస్లో ఎక్కడ నవ్వాలి, ఎక్కడ ఆట ఆడాలి అదంతా మర్చిపోతారు. నవ్వే విషయంలో నన్ను టార్గెట్ చేస్తే నేను మిమ్మల్ని చేస్తాను అనేలాగా. ఒక్కరి మీద ఒక్కరు ప్రతీకారాలు పెంచుకోవడం వదిలేసి బిగ్ బాస్లో ఆట ఎలాగ ఆడాలో ఆడితే అంత బాగుంటుంది. ఏం ఫస్ట్ సీజన్ లాగంతా ఇదేం అంత పెద్దగా బాగాలేదు ఈసారి. అంత ఆట కూడా లేదు. ఇంక మేట చాలా ఆట ఉంటుందని మేము అనుకుంటున్నాము. చూడాలంటే మాకు ఇంట్రెస్టే రావడంలే. టీవీ ముందుకు ఏం వెళ్తాంలే, ఎప్పుడు మా నామినేషనే కదా, ఇప్పుడు ఆడే ఆటలే కదా, దాంట్లో స్పెషల్గా ఏముంది అనే ఒక ఇదే తప్ప మాకు చూడాలని ఒక ఇంట్రెస్ట్ లేదు. ప్రేక్షకులు చూడాలంటే ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. బాగా ఆడుతున్నమాట, చూస్తున్నారు, బయట నుంచి బాగా రెస్పాన్స్ వస్తుంది అని మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే నాగార్జున గారు వచ్చినప్పుడు సాటర్డే ఎవరిది ఏం మిస్టేక్ ఉన్నా నాగార్జున గారు అంతా క్లియర్ చేసి మీరు ఇలా చేశారని చెప్తున్నారు. వాళ్ళు కరెక్ట్గానే చేస్తున్నారు నాగార్జున గారు. హ్యాట్సాఫ్. నెక్స్ట్ సండే అంతా పన్ను బాగుంది. వస్తే సోనియా చాలా రోజులు ఉంటుంది అనేసి మేము అనుకున్నాము. ఆమె ఓవర్ కాన్ఫిడెంట్ ఆమెను బయటకు పంపించింది. ఎవరిని లెక్క చేయకుండా, మనుషులంటేనే ఒక రెస్పెక్ట్ లేదు. ఏం చేసుకుంటావు చేసుకోబో అని తెగ వాగేసింది. అందుకే తొందరగా బయటకు వచ్చేసింది ఇప్పుడు సోని. మేమంతా అనుకున్నాము చాలా రోజులు లాస్ట్ దాకా ఉంటుంది, గట్టి కాన్ఫిడెన్స్ ఇస్తుంది సోని, బాగా ఆడుతుంది అని. ఆడు చూస్తే ఆట కాదు, లోపల ఉండే వాళ్ళని ఆడుకుంటుంది సోని. అంత కాన్ఫిడెంట్ ఉంటే లోపలే ఉంటామమ్మా సోని. బయట వచ్చావు, బయట కూడా ఆ రోజు బిగ్ బాస్ ఇదిలో వచ్చి మాట్లాడటం రఫ్గా, నేను అలా ఆడాను, నేను ఇలా ఆడాను, నేను ఆడింది కరెక్టే. ఒకరు మనల్ని క్వశ్చన్ చేస్తున్నారంటే వాళ్ళకి ఆన్సర్ చెప్పు. అర్జున్ అంటున్నాడు, నన్ను కొట్టేలాగుండవు నువ్వు, నేను అడుగుతుంటే వదిలితే అని. అంత కక్ష ఎందుకు నీకు? ఎవరైనా ఆన్సర్ చేసి ఆన్సర్ చేయి, అంతేగాని నువ్వు వాళ్ళని కొట్టేలాగా మాట్లాడాలు. నేను ఇంతే. అదే టేజ్ మీద కూడా చెప్పాను. నువ్వు నాగార్జున గారు అడిగారు ఏంటి ఇలాగంటే, నేను ఫస్ట్ నుంచి ఇలాగే, నేను ఇట్టే ఉన్నాను, నాకు తెలీదు నేను ఎందుకు ఇలాగ బిహేవ్ చేస్తానని. మనకు తెలియకుండా మన నోట్ల నుంచి మాటలు రావుగా. మనం ఎలా మాట్లాడాలనడం మన నోరే చెప్తుంది, ఎంత పద్ధతిగా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలని. నేనైతే బాగానే ఆడుతున్నాను, ఏమో నాకు తెలియకనే నేను రియాక్ట్ అయిపోతున్నాను అనేసి. నీకు తెలియకుండా ఎలాగ రియాక్ట్ అవుతావమ్మా సోని? అంత కాన్ఫిడెంటే నిన్ను అంత ఇదిగా బయటగా తొందరగా పంపించింది. ఇన్ని షోలు చూస్తున్నాం మేము, ఇది 8 షో 7 షో చూస్తున్నాము బిగ్ బాస్. దాంట్లో అంతా ఇలాగ లేనే లేదు. ఉన్నారు, వాళ్ళ ఆట గట్టిగా ఇచ్చారు. బయట వచ్చేటప్పుడు మనం ఏం మిస్టేక్లు చేసామా అని జనాలు ఏం చెప్తున్నారో అది వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే నువ్వు అది కూడా తీసుకోలేదు. నేను ఎందుకు ఇలాగయ్యాను ఏమో నాకు తెలీదు అనేసి ఓవర్ కాన్ఫిడెంట్ సోని. అందరికి సెకండ్ ఛాన్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది, నీకు ఇంక మేట అది వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండదేమో. ఈ షో కదా, ఇంకొక 10 షోలు వెళ్ళినా కానీ. ఎందుకంటే నువ్వు అలాగా ఆడావు బిగ్ బాస్లో. నెక్స్ట్ నైనిక బాగా ఆడుతూ ఉంది అనేసి నాగార్జున గారు చెప్పారు. ఆమె ఓవర్ కాన్ఫిడెన్స్ ఆమెకి.
నేను కరెక్ట్గా ఆడాను. ఎవరైనా నామినేషన్ చేస్తే ఇలాగ అలాగా అని ఇలాగ అనుకోవడాలు, హెయిర్లు నిండా ఆమె చూపించుకోవడాలు, నన్ను ఏమి చేయలేరు, నేను ఇలాగే పెద్ద తోపు నేను అని ఇలాగ మాట్లాడుతూ ఉన్నింది నైనిక. అందుకే ఆమె తొందరగా బయట వచ్చింది ఆమె కూడా. నెక్స్ట్ సీత. ప్రతి ఒక్క దాంట్లో సీత ఏడవడాలు. ఎందుకు ఆ ఏడుపులు, ఎందుకు సింపతలు చూపిస్తున్నారు? బిగ్ బాస్ ఇంటికి వెళ్ళడానికి ఏడవడానికి, అదేదో మీ ఇంట్లో ఉండి ఏడవచ్చుగా. ఆట ఆడడానికి వెళ్ళారా, ఏడవడానికి వెళ్ళారా? నాకైతే అర్థం కాదు. బిగ్ బాస్ ఇంట్లో బాగా ఆడతారని, ఇప్పుడు 8 నెంబర్ వచ్చున్నారు, మీరు ఉన్నారు, గట్టి పోటీ ఇస్తారని అనుకుంటున్నాము. సింపతలంతా క్రియేట్ చేసి చూసే జనాలను వచ్చి మీరు చేయొద్దు. బాగా ఆడితే మేము బాగా చూడాలని ఒక ఇంట్రెస్ట్ మాకు ఉంటుంది, జనాలకి బాగా ఆడతారని అనుకుంటున్నాము. నెక్స్ట్ మణికంఠ బాగా ఆడతాడని అనుకుంటున్నాము. అందరి దగ్గరికి వెళ్ళి ఏడవడాలు. మొన్న వారమే వార్నింగ్ ఇచ్చారు నాగార్జున గారు మణికంఠకి, ఇంక మేట ఏడవకుండా సింపతి చూపించుకుంటా ఆటగా ఆడు మణికంఠ. ఓకే, ఆల్ ద బెస్ట్.